హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మునికోడల్లో గోతులు తీసి పనులు ప్రారంభించాం మొక్కలు వేయడానికి అని చెప్పాను కదండి. ఒక మొక్క వేస్తే బాగుండు అని అనుకున్నప్పుడు మొక్క లేదు. ఈలోపు మొక్కలతను వచ్చాడు. మామిడి మొక్కే పెద్దగా ఉంది, వేసామని చెప్పాను కదండి. దానికి ఈరోజు రమేష్ గారు ప్రొద్దుటే వెళ్ళి, అంటే మామిడి మొక్కని గేదెలు తినేస్తాయంటండి, ప్రొద్దుటే వెళ్ళి వాటికి ఎర్లీ మార్నింగ్ ఎంత రక్షణగా చేయించారో చూడండి. అంటే మొక్క వేయడం కాదండి, దాన్ని పోషించడం కూడా చాలా ముఖ్యం. అంటే చిన్నపిల్లవాడిని, ఒక దూడని ఎలాగ మనం రక్షణగా వాటిని రక్షించుకుంటామో అంత రక్షణ చేయాలండి. దానికి ఆయన చూడండి ఎంత బాధ్యత తీసుకున్నారో, ఆ విధంగా కట్టించారండి, ప్రొటెక్ట్గా చేయించారు. మనం ఏదైనా ఇస్తే ఆయన ఇలా చేయించడానికి సిద్ధంగా ఉన్నారండి. కాబట్టి మీ అందరూ కూడా మీ ఊర్లో ఈ విధంగా మొక్కలు వేయించడానికి ముందుకు వస్తే, మీరందరూ కలిసి ఒక 10 మంది కలిసి ముందుకు వస్తే ఆ ఊరు తయారైపోద్దండి, మొక్కలతో నిండిపోద్ది. కాబట్టి రమేష్ గారిని సంప్రదించండి, ఈ మొక్కల్ని మీ ఊళ్ళల్లో వేయించండి. ఆయన చూడండి ఎంత శ్రద్ధ తీసుకున్నారో. ఈ విధంగా మనం మొక్కలు వేయడమే కాదండి, దాన్ని పోషించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచిస్తారని, మీ ఫ్రెండ్స్ లేకపోతే యువకులు ఉంటారు కదండి, అలా ఆర్థికంగా ఫైనాన్షియల్గా స్తోమత ఉన్నవాళ్ళు, వేరే వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఈ రకంగా మీ ఊళ్ళల్లో మొక్కలు వేయించండి. బాగుంటుంది, ఆలోచించండి. అందరూ కలిసి ఆయనకు అప్పచెప్తే ఆయన చక్కగా ఇలాగ వేయించి వాటి పోషణ బాధ్యత కూడా తీసుకుంటారండి. మీరందరూ కూడా ముందుకు రావాలని, ముందుకు వస్తారని, మీరందరూ దీన్ని ముందుకు నడిపిస్తారని మొక్కలు నాటే మహాయజ్ఞాన్ని కోరుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వేయించారో. సేవ్ ఎన్విరాన్మెంట్.